Hello everyone, welcome back to our channel. NEET UG 2026 ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయ్యి రీనీట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి NEET UG 2026 కి మీరు పే చేసిన అమౌంట్ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతుందో ఆ ఫీని ఎన్టీఏ వాళ్ళు రీఫండ్ చేయబోతున్నారు. సో ఈ ఫీ అనేది మీకు రీఫండ్ కావాలనుకుంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలని ఎన్టీఏ నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ పర్టికులర్ వీడియోలో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎలా అప్డేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 21 జూన్ 2026 రోజున ఎగ్జామినేషన్ రాయబోతున్న ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడే అప్డేట్ చేస్తేనే మీకు బ్యాంక్లోకి ఈ రీఫండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రీఫండ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ పర్టికులర్ వీడియో చూడండి, మీకు మీరుగా అప్లికేషన్స్ అనేవి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయొచ్చు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మిమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత విజన్ అప్డేట్ నుంచి ఉంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమెంట్ సెక్షన్లో పేపర్ ఎలా రావచ్చు అండ్ రీనీట్ వల్ల కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుందా అండ్ కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుందా వీడియో చేయాలనుకున్నాను, చేయాలా వద్దా అని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చాలా సింపుల్గా మీరు మీ ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా అప్డేట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో మనీ పడిపోతాయి. ఓకే, ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్ కూడా అప్డేట్ చేయలేదు. సో మీరు అప్డేట్ చేయడానికి 27th మే అనేది లాస్ట్ డేట్. సో ఈ 27th మే తర్వాత మీరు అప్డేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, మీ అమౌంట్ అనేది రీఫండ్ రాదు. దాదాపుగా 372 కోట్లు సో ఎన్టీఏ వాళ్ళు రీఫండ్ చేయబోతున్నారు. సో ప్రతి స్టూడెంట్ అప్డేట్ చేయండి, ప్రతి పేరెంట్ అప్డేట్ చేసుకోండి. మా కాలేజ్ వాళ్ళు అప్లికేషన్ చేశారు, మేము సొంతంగా అప్లికేషన్ చేసుకున్నాం, లేదా మేము బయటికి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అప్డేట్ చేసాము. అందరం అప్డేట్ చేయాలంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్డేట్ చేయాలి. ఆటో రీఫండ్ అనే ఆప్షన్ అస్సలు లేదు. ఓకేనా? సో మీరు ఎన్టీఏ నీట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సపరేట్గా ఒక విండోని ఇవ్వడం జరిగింది. సో ఫీ రీఫండ్ విండో ఫర్ నీట్ యూజీ 2026 అని ఇక్కడికి రండి. సో ఇక్కడ వచ్చి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. చాలా మంది మీ యొక్క హాల్ టికెట్లో అంటే నీట్ యూజీ 2026 రాసిన హాల్ టికెట్లో మీకు హాల్ టికెట్ నెంబర్ అండ్ రైట్ సైడ్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. లేదా మీ అప్లికేషన్ ఫామ్లో ఓకేనా, స్టార్టింగ్లో మనం అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా, దాంట్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో దాంతోపాటు పాస్వర్డ్ ఓకేనా, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ మీకు ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనకు లాగిన్ ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్లోకి వెళ్ళి పాస్వర్డ్ ఫర్గట్ అయితే ఆ ఫర్గట్ పాస్వర్డ్కి మళ్ళీ కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకొని పాస్వర్డ్ ఎంటర్ చేయండి అండ్ క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్, అప్లికేషన్ ఫామ్ కంప్లీటెడ్, ఫీ పేమెంట్ కంప్లీటెడ్ ఉంటుంది. పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ ప్లీజ్ క్లిక్ ద బటన్ బిలో టు ప్రొవైడ్ ఆర్ వ్యూ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా, బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఈ పేజ్లో మీ బ్యాంక్ పాస్బుక్లో నేమ్ ఎలా ఉంటుందో అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి. అది మీ మదర్, మీ ఫాదర్, స్టూడెంట్, సో మీ గార్డియన్ ఎవరు ఇచ్చినా పర్లేదు, మీరు ఎవరి నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అండ్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి అండ్ బ్యాంక్ నేమ్ ఏంటనే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు అనుకోండి వెంకట్ పంచగిరి అని. సో ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐకి సంబంధించింది, అకౌంట్ నెంబర్ అండ్ దాంతోపాటు బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇవ్వండి. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉన్న ఈ డీటెయిల్స్ అనుకుంటే ఇక్కడ మీకు క్యాన్సల్డ్ చెక్ ఓకేనా, సో స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్ చెక్ ఇది ఆప్షనల్ మాత్రమే, మ్యాండేటరీ కాదు. సో ఈ క్యాన్సల్ చెక్ అనేది మీకు 50 KB టు 300 KB జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఓకేనా, సో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే వ్యూ బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది. మనం వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ బ్యాంక్ డీటెయిల్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి వన్స్ కన్ఫర్మేషన్ చేసుకొని సో టాప్లో మీరు లాగౌట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అంతే, ఇదే సింపుల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చేసినట్లయితే ఎన్టీఏ నుంచి ఆటోమేటికల్లీ మీ బ్యాంక్ అకౌంట్లో మనీ పడతాయి. సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఇన్యాక్టివ్లో ఉంది ఇచ్చి మాకు మనీ పడలేదంటే కష్టం అవుతుంది. యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. సో మీరు పే చేసిన అమౌంట్ మీకు వస్తుంది. సో ఇది మీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కైనా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్డేట్ చేయండి, ప్రతి పేరెంట్కి ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.